మొట్టమొదట సామాజిక విప్లవం అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసుకోగలిగితే మనం ఈ సామాజిక విప్లవం తీసుకురావడంలో ఆయన కాలంలో మహాత్మా జ్యోతిరావు పులే కాలంలో ఆయన పాత్ర ఏంటి, ఆయన ఎంతవరకు దాంట్లో సక్సెస్ అయ్యాడు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి చాలా సులభం అవుతుంది. మొట్టమొదటిది సామాజిక విప్లవం. సామాజిక అంటే మనందరికీ తెలుసు సోషల్ అంటే మానవుడి యొక్క నాగరికతకు సంబంధించి, మానవుడికి సంబంధించినటువంటి పుట్టుక నుంచి మరణం వరకు లేదా తరతరాలుగా వస్తున్నటువంటి మానవ జీవన పరిణామ క్రమం అంతటికి సంబంధించినటువంటి జీవన విధానాన్నే సామాజిక వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం, లేదా సామాజికత అని పిలవడం జరుగుతుంది. రైట్. అంటే మానవుడి యొక్క జీవన పరిణామ క్రమములో అతడు జీవిస్తున్నటువంటి జీవన విధానానికి సమకాలీన కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసినటువంటి ఒక విప్లవాన్ని గురించి ఈరోజు మనం చర్చ చేసుకోబోతా ఉన్నాం. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈయనను తన శిష్యుడు అని తన గురువు అని చెప్పుకున్నాడు. అది చాలా స్పష్టంగా మనందరికి తెలిసిన విషయమే. ఎందుకు ఇట్లా చెప్పుకోవాల్సి వచ్చింది అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన సామాజిక విప్లవకారుడు కావడమే. భారతదేశంలో ఆధునిక కాలంలో తొలి సాంఘిక విప్లవకారుడిగా మహాత్మా జ్యోతిబా పూలేను ఆయన చాలా సార్లు అభివర్ణిస్తాడు. ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. సరే, ఆ పరిస్థితి ఎట్లా ఉన్నా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క వాస్తవ జీవితంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తద్వారా సామాజికంగా వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులకు అనుగుణంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి ఉద్యమాలు వస్తున్నాయి, ఆ ఉద్యమాలన్నిటికీ ఏ విధంగా స్పిరిట్ అవుతాడు ఆయన అనేటటువంటిది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకొని డిస్కస్ చేయవలసినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను. అయితే దీనికంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి కాలంలో సామాజిక వ్యవస్థ ఎట్లా ఉండేది, ఆ సామాజిక వ్యవస్థకు నేపథ్యం ఎలా ఉండేది అనేటటువంటిది ఒకసారి మనం పునఃపరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. రైట్. ఆనాటి కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో పూణే ప్రాంతంలో జన్మించాడు. మనందరికీ తెలుసు. 1827 ఏప్రిల్ 11వ తేదీన 1827 ఏప్రిల్ 11వ తేదీన ఆయన పూణే ప్రాంతంలో జన్మించడం జరిగింది. అయితే ఆయన జన్మించే నాటికి, ఆయన పుట్టే నాటికి ఆ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉండేది అని కనుక మనం చూస్తే ఆ ప్రాంతం పూర్తిగా పీష్వాల కాలంలో ఉండేది. అంటే భూస్వాముల పెత్తందారుల యొక్క పరిపాలన కింద ఉండేటటువంటిది. అంతేకాకుండా ప్రధానమైన విషయం ఏంటంటే వడ్డీ వ్యాపారులు రైతులను పీల్చి పిప్పి చేసేటటువంటి ఒక వాతావరణం ఆ ప్రాంతంలో ఉండేది. అట్లాగే సేద్యం చేయడానికి ఉండేటటువంటి భూములు, టెనెంట్స్ ఎవరైతే ఉంటారో కౌలుదారులని పిలుస్తాం మనం ఇప్పుడు. ఈ కౌలుదారుల వ్యవస్థ ఏదైతుందో అది చాలా ఎక్కువ మొత్తంలో మనకు ఉన్నట్టుగా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ మొత్తంగా మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తులు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సామాజిక అణచివేత కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులు కానివ్వండి, అది బ్రిటిష్ కాలమే అయినప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇండైరెక్ట్ గా మరాఠా ప్రాంతాన్ని మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ ప్రత్యక్షంగా మాత్రం పీష్వాల చేత పీడింపబడుతున్నటువంటి సామాజిక వ్యవస్థ ఆ కాలంలో ఉండేది. స్త్రీలకు పూర్తిగా ఏమంటారంటే అధమ స్థానం, లేదంటే తక్కువ స్థానంలో స్త్రీలను చూపిస్తూ ఉండేటటువంటి వాతావరణం ఉండేది. శూద్రులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఈ శూద్రుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. ఎంత అధ్వానంగా ఉండేదంటే కేవలము వీళ్ళు ఒక వస్తువులుగా మాత్రమే ఉపయోగించబడుతూ ఉండేవాళ్ళు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే కేవలం వీళ్ళను ఉత్పత్తికి మాత్రమే ఉపయోగించుకొని ఏ విధమైనటువంటి సుఖాలను కానీ, ఏ విధమైనటువంటి అవకాశాలను కానీ, సౌకర్యాలను కల్పించకుండా ఒక రకమైనటువంటి బానిసలుగా చూస్తున్నటువంటి వ్యవస్థ ఆనాటి శూద్రుల జీవితంలో కనబడుతున్నట్టుగా మనకు అర్థం అవుతూ ఉంటుంది. ఇకపోతే అదే సందర్భంలో కనుక మనం చూసినట్లయితే ఒకవైపు శూద్రుల పరిస్థితి ఇలా ఉంటే అతి శూద్రులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ యొక్క పరిస్థితి ఇంకా భయంకరంగా ఉండేది. దానికి ఉదాహరణ మహాత్మా జ్యోతిరావు పూలే గారి తన యొక్క జీవితంలో జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన గురించి మనం అర్థం చేసుకోవచ్చు. మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవిత కాలంలో జరిగినటువంటి మొట్టమొదటి సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఆయన ఒక బ్రాహ్మణుడి యొక్క లేదా పీష్వాలకు సంబంధించినటువంటి నోబుల్ ఫ్యామిలీస్ కి సంబంధించినటువంటి ఒక బ్రాహ్మణుడి పెళ్లికి వెళ్ళడం జరుగుతుంది. ఆ బ్రాహ్మణుడి పెళ్లికి కూడా ఎవరైతే పెళ్లి కొడుకున్నాడో అతని ఆహ్వానం మేరకే వెళ్తాడు ఆయన. అట్లా వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇతడు స్కూల్లో స్నేహితులు.
అందువల్ల ఆ రోజుల్లో మగపిల్లలకి కానీ ఆడపిల్లలకే కానీ అతి చిన్న వయసులో పెళ్లి జరుగుతూ ఉండేటటువంటిది. అతి చిన్న వయసులో పెళ్లి జరుగుతున్నటువంటి సందర్భంలో ఈయన స్వయంగా ఆ స్కూల్కి వెళ్ళినటువంటి ఆ ఇంటరాక్షన్, ఆ ర్యాపో వల్ల అతన్ని పిలవడం జరిగింది. వాస్తవానికి అయితే పిలిచే అవకాశమే లేదు, కానీ బ్రిటిష్ స్కూల్స్ రావడం ద్వారా మరాఠా ప్రాంతంలోని ఆ బ్రిటిష్ స్కూల్లో వీళ్ళకు కూడా అవకాశం లభించడం ద్వారా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆయన ఆనాడున్నటువంటి పాలకుల నుంచి చిన్న పర్మిషన్ తీసుకొని ఆయన అక్కడికి వెళ్ళి తన కొడుకుని చదివించడంతో ఆ రకంగా ఒక చిన్న అవకాశం దొరికింది. మిగతా మాలి కులస్తులకు పూలేలాగా ఇతడు మాలి కులస్తుడు అండి. మాలి కులస్తుడు అంటే ఇక్కడ మనకు ముదిరాజు తెలుగు కులంతో సమానమైనటువంటి వాడు. కాబట్టి మాలి కులస్తుల్లో కూడా అందరికీ ఇట్లాంటి అవకాశం లేదు. ఒక జ్యోతిబా పూలేకి మాత్రమే వీళ్ళు ప్రతిరోజు ఆ రాజాస్థానంలో రాజప్రసాదంలో పూలు అమ్మడం ద్వారా, పూలను సప్లై చేయడం ద్వారా ఇతని తండ్రికి ఆ రాజుతో ఉన్నటువంటి లేదా అక్కడ ఉన్నటువంటి రాజు కింద ఉండేటటువంటి కింది స్థాయి ఉద్యోగులతో ఉన్నటువంటి ఆ సంబంధాలు, ఆ ర్యాపో ద్వారా ఈయనను చదివించుకునేటటువంటి అవకాశం ఒకటి లభించింది. ఇదే ఈ భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థను, సామాజిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను మొత్తాన్ని కూడా ఒక రూపురేఖలు లేకుండా మార్చేసినటువంటి వాతావరణానికి కారణమైంది. ఇది మనం గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే మాలీ కులస్తుడైనటువంటి పూలే ఒక బ్రాహ్మణ కులస్తుడి యొక్క పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో ఒక ర్యాలీ జరుగుతున్నది. ఆ ర్యాలీలో ఇతడు పాల్గొంటున్నటువంటి క్రమం లోపల ఇతన్ని ఈ పెళ్లికి ఎందుకు వచ్చావని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఆ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి వాళ్ళందరూ కూడా తరిమేయడం జరుగుతుంది. అతన్ని దండిస్తారు, కొడతారు కూడా. ఆ పెళ్లిలో నుంచి గెంటి వేయడం కూడా జరుగుతుంది. అట్లా గెంటి వేసిన తర్వాత అతడు చాలా బాధపడతాడు, చాలా ఆవేదనకు గురవుతాడు, ఏడుస్తాడు, చాలా దుఃఖానికి గురవుతాడు. అయ్యో, ఎందుకు, నేను చేసిన తప్పేమిటి? అతడు పిలవడం వల్లనే, అతని ఆహ్వానం మేరకే కదా నేను పెళ్లికి వెళ్ళాను, కానీ ఈ పెళ్లిలో మాత్రం నన్ను అవమానించి ఆ పెళ్లి కొడుకు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఆహ్వానించాడే కానీ ఇట్లాంటి సామాజిక దుర్నీతి ఇంతటికి దారితీస్తుందని ఆయన అనుకోలేదు. సాధారణంగా చూసేసి ఉన్నట్టు పోతారులే అనుకున్నాడేమో తెలియదు, కానీ అతన్ని కూడా ఈ వాతావరణాన్ని ఊహించి ఉండడం అనేది మనం చాలా స్పష్టంగా నమ్మవలసినటువంటి అవసరం ఉన్నది. అంచేత అక్కడ వెళ్ళిన తర్వాత సరే ఆయన బాధపడ్డాడు, ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత తన తండ్రి గోవిందరావు పూలేకి చెప్తాడు. గోవిందరావు పూలే గారికి ఏం చెప్తాడంటే ఈ జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా చెప్తాడు. అప్పుడు ఆయన తండ్రి కూడా కొడుకునే తిడతాడు, మనం శూద్రులం కదా, మనం మాలీ కులస్తులం కదా, మనం పూలు అమ్ముకునేటటువంటి వాళ్ళం కదా, మరి ఎందుకు నువ్వు ఆ పెద్దవాళ్ళ పెళ్లిళ్ళలోకి వెళ్ళావు, ఎందుకు అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది నీకు అని చెప్పేసి పైగా ఇతన్నే తన తండ్రి కూడా దూషిస్తాడు, తిడతాడు. ఈ అన్ని కారణాల నేపథ్యంలో అతడు మరింత మిక్కిలి వేదనకు గురయ్యి, మిక్కిలి బాధ గురయ్యి ఒక చెరువు కట్ట కూర్చొని ఆలోచిస్తుంటాడు, చింతిస్తుంటాడు. ఏంది, ఏ కారణం చేత నన్ను వీళ్ళు ఇంత హింసించారు? కేవలం ఒక కులం అనేటటువంటి దాని ద్వారానే ఒక మనిషిని ఇంతగా మానసిక వేదనకు గురి చేస్తారా? ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి ఆయన బాధపడుతున్నటువంటి క్రమం లోపల అక్కడి నుంచి కొంతమంది ఎస్సీ పిల్లలు పొద్దస్తమానం పనిచేసి సాయంత్రం నెత్తిన బుట్టలు పెట్టుకొని, బుడ్డగోసులు అంటే తెలుసు కదా మీకు, చిన్న చిన్న గోచిపాత పెట్టుకొని అదే దారి గుండా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన దాన్ని చూస్తాడు. చూసి వాళ్ళు కూడా ఇతన్ని చూస్తారు. చూసి ఇతని ముందు గుండానే నడుస్తూ వెళుతూ ఏమంటారంటే అతను చూసి నవ్వుతూ గేలి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆయనకు అర్థం కాదు. అన్న సౌండ్ క్లియర్ రావట్లేదు. కట్టమించి వస్తున్నటువంటి ఆ పిల్లలు ఆయనను చూసి ఎప్పుడైతే అవహేళన చేశారో, ఎప్పుడైతే గేలి చేశారో ఆయన మిక్కిలి బాధపడతాడు. ఎందుకంటే ఎంతో కొంత శూద్ర జీవితంలో కొంత వెసులుబాటు ఉన్నటువంటి నాకే ఈ పరిస్థితి ఉంది, నేనే దుఃఖిస్తుంటే సాటి మానవుడినైనా నన్ను చూసి జాలిపడాల్సింది పోయి నన్ను చూసి నాకంటే హీనంగా, నాకంటే అధమంగా, నాకంటే భయంకరమైనటువంటి సామాజిక స్థితిలో ఉన్న వీళ్ళు ఎందుకు ఈ రకంగా నవ్వుతున్నారు, నన్ను చూసి అవహేళన ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చాలా బాధపడతాడు అనమాట. అంటే ఏంటి, తనకంటే కింది స్థితిలో ఉన్నవాడు తనను చూసి బాధపడాలి తప్ప, తను ఏడుస్తున్నందుకు ఆవేదన పొందాలి తప్ప ఏడుస్తున్నటువంటి వాడిని చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు. అసలు వీళ్ళకి ఇంత ఆనందం ఎందుకు వచ్చింది, ఈ బానిసత్వాన్ని కూడా ఎందుకు ఇంట్లో ఆనందంగా గడపగలుగుతున్నారు వీళ్ళు అని ఆలోచన చేసి, వీళ్లకు చదువు లేదు, వీళ్లకు జ్ఞానం లేదు, వీళ్ళు ఈ విషయాన్ని, నేను ఏడుస్తున్నటువంటి విషయాన్ని
చాలా కామన్ గా తీసుకున్నారు. కానీ ఆలోచన జ్ఞానం లేకపోవడం వల్లనే వీళ్ళు నేనెవరో తెలియకుండానే నేను ఏడుస్తున్నప్పటికి కూడా వీళ్ళు నవ్వుతూ ఉన్నారు. వీళ్ళు బానిసత్వంలో ఉన్నారనే విషయాన్ని వీళ్ళకే తెలియడం లేదు. ఈ బానిసత్వంలో ఉండడానికి గల కారణం ఏమిటి అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి అక్కడే ఒక డిసైడ్ అయిపోతాడు. ఏం డిసైడ్ అవుతాడంటే, వీళ్ళు ఇంత బానిసత్వంలో ఉండి కూడా ఇంత వేదన, అంటే ఏమంటే వేదనాభరితమైన జీవితాన్ని అనుభవిస్తూ కూడా ఆకలి లేదు, ఏమంటారు దప్పిక లేదు, పొద్దస్తమానం పని చేస్తూ ఉంటారు, ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటారు, ఒంటి నిండా బురద ఉంది, ఒంటి నిండా దుమ్ముంది, కాళ్ళకు చెప్పులు లేవు, చిన్న గోచిపాత, స్నానం చేసినటువంటి పరిస్థితి లేదు, నెత్తిన గంపలు, వాటిలో ఏదో చిన్న చిత్త సామాను పొద్దస్తమానం పనిచేసి తీసుకొస్తున్నటువంటి వాతావరణము. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వీళ్ళు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నారు, ఎలా నవ్వగలుగుతున్నారు, ఎలా సంతోషపడగలుగుతున్నారు. పశువులు కూడా ఈ ఈ ఈ విధమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తే సంతోషపడేటటువంటి అవకాశం లేదు కదా, అసలు ఏంటి దీనికి కారణం అని చెప్పేసి ఆయన పరిశోధన చేస్తాడు. ఆ చిన్న వయసులోనే ఆయన పరిశోధన చేసి ఏం చేస్తాడంటే ఒక సత్యాన్ని కనుక్కున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే, వీళ్లకు చదువు లేకపోవడం వల్ల, వీళ్ళకు జ్ఞానం లేకపోవడం వల్ల, వీళ్ళకు సమాజం పైన అవగాహన లేకపోవడం వల్ల మాత్రమే వీళ్ళు ఈ విధమైనటువంటి బానిసత్వాన్ని కూడా లేదా స్లేవరీని కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి మొట్టమొదట వీళ్ళ స్లేవరీని పోగొట్టాలి, మొట్టమొదట వీళ్ళ స్లేవరీ మీద పోరాటం చేయాలి. ఈ స్లేవరీకి కారణం ఏంటి అంటే సామాజిక పెత్తందారితనము లేదా సామాజిక గుత్తాధిపత్యము, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సామాజిక అణచివేత దోపిడీ. ఈ సామాజిక అణచివేత దోపిడే కేంద్రంగా జరిగినటువంటి ఇంత దుర్మార్గాన్ని ఎండగట్టడానికి ఆయన సూత్రబద్ధంగా తన యొక్క ప్రణాళికలు వేసుకున్నాడు. ఎంత సూత్రబద్ధంగా పనిచేశాడు అనేటటువంటిది మనం ఆయన జీవితాన్ని కనుక పరిశీలన చేస్తే అర్థమవుతుంది. నెంబర్ 1, విద్య లేక వివేకం లేదు, వివేకం లేక విత్తము లేదు, విత్తము లేకపోవడం వల్లనే అధికారం లేదు, ఈ అధికారం లేకపోవడం అంటే అంత క్లియర్ గా చెప్తుంటాడు. విద్య లేక వివేకం లేదు, చదువు లేకపోతే జ్ఞానం లేదు, వివేకం లేకపోవడం వల్ల విలువ లేదు, విలువ లేకపోవడం వల్ల విత్తము లేదు. ఈ సూత్రాన్ని ఆయన ఇచ్చినటువంటి ఈ సూత్రాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఈ నినాదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుచేత ఆయన ఈ బానిసత్వాన్ని ఎలా పోగొట్టాలి, ఈ బానిసత్వం ఎలా వచ్చింది అనేటటువంటి దాన్ని ఆయన పరిశోధన చేసి అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. అధ్యయనం చేసినప్పుడు ఆయనకు మొట్టమొదట లభించింది ఏంటంటే, మొత్తము ఈ భారతీయ సమాజాన్ని గుత్తాధిపత్యంలో పెట్టుకున్నటువంటి వర్గాలు బ్రాహ్మణ వర్గాలు. అందులో చదువును ఒక గుత్తాధిపత్యం కింద తీసుకొని చదువును తన చేతుల్లో పెట్టుకొని చదువు పైన తమ యొక్క ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మిగతా సమాజానికి చదువును అందకుండా చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ వర్గాన్ని ఎట్లయినా ఏంటి అసలు ఈ వర్గానికి మనం వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే, ఈ దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే, ఈ గుత్తాధిపత్యానికి పోరాటంగా చేయకపోతే ఈ ప్రజలను మనం కాపాడలేము అన్న ఉద్దేశంతో ఆయన తన యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. అది 1848లో తన యొక్క ఉద్యమం ప్రారంభమైంది. 1927లో జన్మించిన పూలే 1848 నాటికి ఆయన తన యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. అది దేనితో ప్రారంభించాడంటే, ఆయన తన జీవితాన్ని ఎడ్యుకేషన్తో ప్రారంభించాడు. ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇది మానవుని యొక్క జీవితాన్ని మారుస్తుంది. విద్య ఉండేటటువంటి దాని వల్లనే వికాసం పొందుతాడు మానవుడు. విద్య వల్లనే మేధోపరమైనటువంటి పరిణామం జరుగుతుంది, మేధోపరమైనటువంటి వికాసం జరుగుతుంది అని చెప్పేసి ఆయన విద్యను తన యొక్క ఆయుధంగా ఎంచుకున్నాడు. విద్యను ఆయుధంగా ఎంచుకొని దీని ద్వారా ముఖ్యంగా కింది కులాల్లో, ముఖ్యంగా ఈ అణచివేత గురవుతున్నటువంటి అంటరాని కులాల లోపల ఒక చైతన్యం తీసుకురావడానికి, తద్వారా ఆయన సామాజిక ఉద్యమాన్ని కొనసాగించడానికి బలంగా ప్రయత్నం చేస్తాడు. అందుకోసం ఆయన మొదటి ఆయుధంగా ఎడ్యుకేషన్ తీసుకున్నాడు. అందుకే 1848 సంవత్సరంలో మొట్టమొదటిసారి ఆయన ఒక షెడ్యూల్ కాస్ట్ కు సంబంధించినటువంటి, ఒక అన్టచబుల్ కాస్ట్ కు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన పాఠశాలను ప్రారంభించాడు. 1848 నాటికి అంటే ఈ దేశంలో అప్పటికి ఇంకా ఏ మార్క్సిస్టులు కానీ, లేకపోతే ఇంకా ఏ ఇతరత్ర సంఘాల వాళ్ళు కానివ్వండి, ఇంకా ఏ ఆర్ఎస్ఎస్, ఇంకా ఏ సంస్థలైనా కూడా తమ ఉద్యమాలను ప్రారంభించినటువంటి కాలం అది. 1848 నాటికి భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలం. ఇంకా అప్పటికి తొలి స్వాతంత్ర ఉద్యమం జరిగినటువంటి దాఖలాలు, అసలు దానికి సంబంధించినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి 1857లో మనకు సిపాయి తిరుగుబాటు వచ్చింది. అంటే 1857 కంటే పూర్వమే
ఆయన ఈ యొక్క స్కూల్ అనేటటువంటి ఎడ్యుకేషన్ అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఈ సమాజం మీద ప్రయోగించడం మొదలుపెట్టాడు. అది ఒక కింది కులాలకు సంబంధించినటువంటి, పేదరికానికి సంబంధించినటువంటి, బాలికలకు సంబంధించినటువంటి వ్యవస్థ నుంచి ఆయన తన యొక్క ఉద్యమాన్ని ప్రారంభించాడు. అందుకోసమే మొట్టమొదటి ఒక పాఠశాలను ప్రారంభించాడు. 1848 నుంచి 1852 వరకు, అంటే దాదాపు ఒక 4 సంవత్సరాల కాలంలో, 1848 నుండి 52 వరకు, కేవలం ఒక 4 సంవత్సరాల కాలంలో పూణే చుట్టుపక్కల ప్రాంతంలోనే 18 పాఠశాలను ప్రారంభించాడు. పూణే చుట్టుపక్కల ప్రాంతంలోనే ఆయన 18 పాఠశాలలను ప్రారంభించినటువంటి ఘన చరిత్ర మనకు ఒక పూలే గారి ద్వారానే లభ్యమవుతుంది. అందులో ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ రోజుల్లో శూద్రులకు, అతి శూద్రులకే కాదు, స్త్రీలకు కూడా విద్య ఉండేది కాదు. అందున కింది కులాల స్త్రీలకు అసలు విద్య అనేటటువంటిది అసలు ఊహించలేనటువంటి విషయం. అట్లాంటి ఊహించలేనటువంటి విషయంలో కూడా పూలే గారు వాళ్ళకు విద్య నేర్పేటటువంటి ప్రయత్నం ప్రారంభించాడంటే అది అతిపెద్ద సాహసం అని మనం భావించాలి. ఇప్పుడు స్కూల్ పెట్టడము, ఇప్పుడు గర్ల్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడము, ఇప్పుడు వాళ్ళని చైతన్యం చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ఒక 1848 నాటికి గర్ల్స్ స్కూల్ పెట్టడము, వాళ్ళని చైతన్యం చేయడం, వాళ్ళని స్కూల్లోకి తీసుకురావడం అనేటటువంటిది ఒక ఊహించజాలన్నటువంటి, ఊహకందనటువంటి, ఊహాతీతమైనటువంటి దృశ్యం. కాబట్టి ఆయన చేసినటువంటి సాహసాన్ని, ఆయన ప్రారంభించినటువంటి విప్లవాన్ని ఒక వ్యూహాత్మకమైనటువంటి విప్లవంగా, మనం ఒక సాహసోపేతమైనటువంటి విప్లవంగా మనం అందరం, మానవతావాదులం అందరం కూడా దాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. అదేదో కులాల కోసమో, కులం పేరు మీద జరిగినటువంటి ఉద్యమం కాదు. ఒక సమాజాన్ని ఉన్నతమైనటువంటి సమాజంగా తీర్చిదిద్దడానికి, మానవ విలువలు కలిగినటువంటి సమాజంగా తీర్చిదిద్దడానికి, అమానవీయత ఏదైతే ఈ సమాజంలో చోటు చేసుకుందో అలాంటి అమానవీయమైనటువంటి సమాజాన్ని ఒక సమసమాజంగా తీర్చిదిద్దడానికి ఆయన వేసుకున్నటువంటి ఎత్తుగడ మనకు చాలా అమోఘంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదట ఆయన థామస్ పైన్ అనేటటువంటి వ్యక్తి ద హ్యూమన్ రైట్స్ అని రాస్తాడు. ఆయన రాసినటువంటి మానవ హక్కులు అనేటటువంటి ఆ పుస్తకం నుంచి ఆయన ఇన్స్పైర్ అయినట్టుగా ఆయన తన జీవితంలో చెప్పుకుంటాడు చాలా చోట్ల. కాబట్టి థామస్ పైన్ రాసినటువంటి మానవ హక్కులు అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని, ఆ మానవ హక్కులు లేనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, వాళ్ళ నుంచి తన యొక్క సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఆయన పేరు తొలి సాంఘిక విప్లవకారుడు అనడంలో ఎంత మాత్రం కూడా అతిశయోక్తి లేదు. అది 100% వాస్తవం అని చెప్పొచ్చు. అప్పటికి గోవింద రానడే కానీ, దాదాబాయి నవరోజ్ కానీ, గోపాలకృష్ణ గోఖలే కానీ, సురేంద్రనాథ్ బెనర్జీ కానీ, ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి సోకాళ్ళు లీడర్స్ ఎవరు కూడా, సోకాళ్ళు సంస్కర్తలు ఎవరు కూడా చేయలేనటువంటి ఒక అద్భుతమైన పనిని ఆయన ఎంజి రనడే కూడా అంత పని చేయలేకపోయాడు. ఆయన కానీ సరే సపోర్ట్ చేశాడు, అది వేరే విషయము. కానీ రనడే కంటే కూడా, అంటే ఆనాడున్నటువంటి అనేక మంది వ్యక్తుల కంటే కూడా ఈయన అద్భుతమైనటువంటి ప్రణాళికను ప్రారంభించినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, ఏ ప్రభుత్వ సహాయం లేకుండా, ఏ విధమైనటువంటి ఆదాయ వనరులు లేకుండా తన తండ్రి అతన్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. నువ్వు శూద్ర స్త్రీలకు చదువు నేర్పడం ఏంది, అతి శూద్రుల స్త్రీలకు చదువు నేర్పడం ఏంది, అసలు శూద్ర స్త్రీలకు చదువు లేదు కదా, స్త్రీలంటే ఇంట్లో ఉండాలి కదా, నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి అసలు స్వాతంత్రమే లేదు కదా, అటువంటి స్వాతంత్రం లేనటువంటి స్త్రీలకు నువ్వు చదువు చెప్పడం ఏంటి అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తాడు ఆయన. అయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా కూడా వచ్చి ఆయన ప్రైవేట్గా దాదాపు 18 పాఠశాలలు ఒక 5 సంవత్సరాలు పెట్టగలిగాడంటే ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంది ఈ సమాజం మీద. ఆ ప్రాంతంలో అసలు ఆనాటి కాలంలో, అంత వెనుకబడినటువంటి కాలంలో కూడా ఆయన ఇంపాక్ట్ ఎంత ఉంది అనేటటువంటి విషయాన్ని పెద్దలైన మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే ఆయన ఎడ్యుకేషన్ ద్వారా తన యొక్క జీవితాన్ని ప్రారంభించాడు, లేదా ఎడ్యుకేషన్ ద్వారా తన సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించాడు, లేదా ఎడ్యుకేషన్ ద్వారా తన యొక్క సామాజిక విప్లవాన్ని ప్రారంభించాడు అని మనం అనుకుంటే అంతటితో ఆయన ఎడ్యుకేషన్తో మాత్రమే ఆగలేదు. ఆయన సాంఘిక సంస్కరణతో పాటు మత సంస్కరణకు వెళ్ళాడు. మత సంస్కరణలో కూడా అద్భుతమైనటువంటి పద్ధతుల్లో, వినూత్నమైనటువంటి పద్ధతుల్లో ఆయన తన యొక్క ప్రణాళికను, తన యొక్క యుద్ధాన్ని, లేదంటే తన యొక్క సంస్కరణను, తన విప్లవాన్ని ప్రారంభించాడు అని నేను చెప్పక తప్పదు. అందుకే ఆయనను క్రాంతి జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే అంటారు. అక్కడ మరాఠా ప్రాంతంలో క్రాంతి జ్యోతి, విప్లవకారుడు, క్రాంతి అంటే విప్లవం, అక్కడ క్రాంతి జ్యోతి, విప్లవకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అని మరాఠా ప్రాంతంలో ఆయనను అభివర్ణించడం ఏదైతే ఉందో అది మనం గమనించాలి. అయితే ఆయన ఒకసారి చూడండి, దయానంద సరస్వతిని తెచ్చి పూణేలో పెద్ద సన్మానం చేస్తాడు. ఎందుకంటే దయానంద సరస్వతి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. దయానంద సరస్వతి సామాజికంగా, అంటే ఆయన మతాలను విమర్శించాడు, మత కోణం ఒకటి ఉన్నది,
మత కోణం అనేటటువంటిది ఇక్కడ కాదు, కానీ పూలే గారు తీసుకున్నటువంటి కోణాన్ని మాత్రమే నేను మీకు వివరించదలుచుకున్నాను. అంటే దయానంద సరస్వతి కులాలకు వ్యతిరేకంగా, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా రాశాడు, మాట్లాడాడు. దాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి పూలే ఆ రోజుల్లో దయానంద సరస్వతిని పూణేకు ఆహ్వానించి ఆయనకు ఒక సన్మాన కార్యక్రమం పెట్టాడు. అదేంటంటే ఏనుగు మీద ఊరేగించడం. చూడండి, ఇక్కడ కులాలు పనిచేయట్లేదని చెప్పడానికి, ఆయన కులాల కోసం పనిచేసే వ్యక్తి కాదు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన కులాల కోసం పనిచేసే వ్యక్తి కాదు, కులాల ప్రాతిపదికన పనిచేసినటువంటి వ్యక్తి కాదు అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఒక బ్రాహ్మడైనటువంటి దయానంద సరస్వతిని ఆయన భావజాలానికి ఉత్తేజితుడై లేదా ప్రేరేపితుడై అతన్ని తీసుకొచ్చి పూణే పట్టణంలో ఏనుగు పైన ఊరేగించి ఒక పెద్ద సన్మానం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ అప్పటికున్నట్టు దయానంద సరస్వతి హిందూ మతాన్ని గురించి మాట్లాడినా, దయానంద సరస్వతి హిందూ మతాన్ని నెత్తికెత్తుకున్నా కూడా వాళ్ళు లెక్క పెట్టలేదు. ఎందుకంటే సామాజిక విప్లవం ఏదైతే ఉందో, సామాజిక తిరుగుబాటు ఏదైతే ఉందో, లేదంటే శూద్ర జాతులకు, అతి శూద్ర జాతులకు చదువు వద్దని చెప్పినటువంటి శాస్త్రాలను అధిగమించి ఈయన ఏదైతే విజ్ఞానం మొదలు పెట్టాడో, ఆ విజ్ఞానం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుందని అర్థం చేసుకున్న సనాతనవాదులు దీనికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఇక్కడ హిందూ మతం అనేది వాళ్ళ క్వశ్చన్ కాదు. కింది కులాల వాడు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోకూడదు, కింది కులాల వాడికి ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానం ఉండకూడదు, అది బీసీలు కానీ ఎస్సీలు కానీ. ఇది వాళ్ళ యొక్క సెంట్రిక్ పాయింట్, ఇది వాళ్ళ యొక్క బేసిక్ పాయింట్. అందుకోసం కానీ వాళ్ళు ఏంటంటే కింది కులాలకు చదువు లేకుండా చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. అందుకే అంటాడు, ఏమంటాడు, సమస్త లోకం దైవాధీనం, దైవాధీనం తు మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవతః. ఇట్లాంటి శ్లోకాలను, ఇట్లాంటి సామాజిక అసమానతతో కూడుకున్నటువంటి శ్లోకాలను బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత మనకు మహాత్మా జ్యోతిరావు పూలకే దక్కుతుందండి. అప్పటికున్నటువంటి శాస్త్రాలను పరిశోధించి ఆయన ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకున్నాడు. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ చదువుకున్నవాడు కనుక అటు హిస్టరీని, ఇటు అంటే థామస్ పైన్ లాంటి రచయితలను కూడా చదవడము, ఇంకా ఇతరత్ర ఆంగ్ల రచయితలను కూడా చదవడం వల్ల ఆయనకు హిస్టరీ మీద ఒక పట్టు దొరికింది. అదే సందర్భంలో ఇటు సాహిత్య విషయాలను కూడా తెలుసుకున్నాడు. సాహిత్యం అంటే ఇక్కడ బ్రాహ్మణీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ సాహిత్యం ఏదైతుందో దాన్ని అంతటిని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే మొత్తం సామాజిక వెనుకబాటుతనానికి కారణమైనటువంటి శ్లోకాలను ఎన్నింటినూ ఆయన బయటకు తీసుకొచ్చి తన యొక్క గ్రంథాల్లో రాస్తాడు. ఉదాహరణకు చూసినట్లయితే ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. సమస్త లోకం దైవాధీనం, లోకం మొత్తం దేవుని కింద ఉన్నది. సమస్త లోకం, మొత్తం లోకం, దైవాధీనం, దేవుని కింద ఉంది, లోకం మొత్తం దేవుని కింద ఉన్నది. దైవాధీనంతు మంత్రాధీనం, సమస్త లోకానికి పైన ఉన్నటువంటి దేవుడు మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు, లేదా మంత్రం కింద ఉన్నాడు. అంటే లోకం మీద దేవుడు, దేవుని పైన మంత్రం. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం ఏదైతుందో అది బ్రాహ్మణుల యొక్క ఆధీనంలో ఉంది. అంటే కింద లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం, మంత్రం మీద బ్రాహ్మణుడు. అంతటితో ఆగలేదు వాళ్ళు. బ్రాహ్మణో మమ దేవతః, బ్రాహ్మణులమైన మేమే దేవతలము, మేము భూసురులము, భూమిపైన ఉన్నటువంటి దేవతలం గనక మేము తప్ప చదువు ఇంకొకటికి అవ్వడానికి వీల్లేదు, మేము తప్ప చదువుని ఇంకొకటి స్వీకరించడానికి వీల్లేదు, చదువు మీద పూర్తి గుత్తాధిపత్యము బ్రాహ్మణ వర్గాలకే ఉండాలన్నటువంటి ఇట్లాంటి అమానవీయమైనటువంటి ధోరణిలో రాసినటువంటి శ్లోకాలను మహాత్మా జ్యోతిరావు పూలే తన యొక్క సామాజిక విప్లవానికి ఉపయోగించుకున్నాడు. అటువంటి విషయాలను తన పరిశోధన ద్వారా ఆయన బయటికి రావడం అనేటటువంటిది ఒక చారిత్రకమైన విప్లవము. ఎందుకంటే చరిత్రను వాళ్ళు అప్పటి వరకు తమ కోణంలోనే చూశారు, కానీ చరిత్రను అణచివేతకు గురైనటువంటి కోణాల నుంచి, చరిత్రను దోపిడికి గురైనటువంటి కోణాల నుంచి, చరిత్రను ఒక కొత్తదైనటువంటి దృక్పథంతో చూసినటువంటి కొత్త చరిత్ర మనకు మహాత్మా జ్యోతిరావు పూలేతోనే ప్రారంభమైంది ఈ దేశంలో అని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. రాజా రామ్మోహన్ రాయ్ కానివ్వండి, ఇంకా ఇతరత్ర నాయకులు ఎవరైనా ఉద్యమాలు చేపట్టినా కూడా వాళ్ళు ప్రో బ్రాహ్మణిక్, లేదంటే అప్పటికున్నటువంటి డామినెంట్ కల్చర్ ఏదైతుందో ఆ కల్చర్ కోణంలో చూశారు, క్రైస్తవ్యాన్ని ఆహ్వానించారు, అందులో ఉన్నటువంటి అసమానతని ప్రశ్నించారు. కానీ చరిత్రక రచనలను కూడా, అందులో దాగినటువంటి ఏమంటారంటే శూద్రేతర లేదా శూద్ర వ్యతిరేకమైనటువంటి ఆ భావజాలం ఏదైతుందో ఆ భావజాలాన్ని ఒడిసి పట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిన మొట్టమొదటి సామాజిక చరిత్రకారుడు ఎవరై అంటే మనకు జ్యోతిరావు పూలేగా మనం తప్పకుండా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఒక కులానికి కానీ ఒక మతానికి సంబంధించిన వ్యవస్థ కాదు. భారతీయ సమాజంలో ఒక పెద్ద సామాజిక వర్గానికి వ్యతిరేకంగా రాయబడ్డ రచనలు, భారతీయ సమాజంలో ఒక పెద్ద శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా లేదా ఉత్పత్తి శక్తులకు వ్యతిరేకంగా రాయబడ్డటువంటి రచనల్ని, అందులో ఉన్నటువంటి అహేతుకతను మాత్రమే
ఆయన బయటికి లాగి సమాజం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఇది ఆయన విప్లవంలో ఒక ప్రధానమైనటువంటి అంకంగా మనం గమనించాలి. అయితే ఆయన దయానంద సరస్వతిని తీసుకొచ్చి పూణే పట్టణంలో సన్మానం చేస్తున్న క్రమంలో ఈ సనాతనవాదులు లేదా ఈ సాంప్రదాయవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే ఒక గాడిదను తీసుకొచ్చి ఆ గాడిద మెడలో దయానంద సరస్వతి బొమ్మ వేసి వాళ్ళు ఊరేగించడం మొదలుపెట్టారు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి పరిస్థితి ఉండేదో మీరు అర్థం చేసుకోవాలి. చదువుకున్నటువంటి ఒక వర్గము చదువుకున్న వాళ్ళను ప్రోత్సహిస్తున్నటువంటి ఇంకొక వర్గానికి వ్యతిరేకంగా చదువు వద్దు అని, ఎదుటివాడికి జ్ఞానం వద్దు, ఎదుటివానికి చదువు వద్దని పోరాటం చేసేటటువంటి వర్గాలు బహుశా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే ఈ బ్రాహ్మణీయ శక్తులని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి జ్ఞానం వద్దు, తనకు వద్దంటే ఓకే సంతోషం, కానీ ఎదుటివాడికి కూడా వద్దు, ఎదుటివానికి అసలు ఇవ్వడానికే వీలేదు, అది పాపము, అది అధర్మము, అది అజ్ఞానము, లేదా దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరించాడని దేవుని పేరుతో దైవాన్ని లేదా సెంటిమెంట్ను కేంద్రంగా చేసుకొని అనేక మెజారిటీ ప్రజలకి, అనేక శక్తులకి విద్యను దూరం చేయడం అనేటటువంటిది పరమ దుర్మార్గమైన చర్య. అటువంటి చర్యను మొట్టమొదట మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో తీసుకెట్టాడు. అందుకే ఇట్లాంటి శ్లోకాలను బయటికి తీసుకొచ్చాడు. అయితే అక్కడి నుంచి దయానంద సరస్వతిని ఊరేగిస్తుంటే ఇక్కడి నుంచి వీళ్ళు గాడిదకు దయానంద సరస్వతి బొమ్మ వేసి ఊరేగించినటువంటి ఒక దుర్మార్గ పని మనం చూడవచ్చు. ఈ రకంగా సమాజాన్ని ఒక తట్టి లేపేటటువంటి, సమాజంలో ఒక చైతన్యం తీసుకొచ్చేటటువంటి, సమాజంలో కదలికలు తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశంలో. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గారి సామాజిక విప్లవం ప్రప్రథమంగా విద్యతో ప్రారంభమైంది. అది కూడా బాలిక విద్యతో ప్రారంభమైంది. బాలిక విద్యతో ప్రారంభమే కాదు, చాలా విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే తన భార్యతోనే, తన సహచరితోనే, తన ఇల్లాలు అంటాం కదా మనం ఈ భాషలో చెప్తే, ఇల్లాలు లేదా సహచరి లేకపోతే భార్య, మీరు ఏ పేరైనా పెట్టండి, తన ఇల్లాలితో లేదా తన యొక్క సహచరితో, జీవిత భాగస్వామితోనే తన యొక్క సామాజిక విప్లవానికి ముడివేశాడు ఆయన. మొట్టమొదట బయట వాళ్ళకి చెప్పడం కాదు, ఎందుకంటే మన వాళ్ళకి ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లుందంటే బయటకు పోతే దండలేస్తారు, ఇంట్లోకి వస్తే గొడవలు వస్తాయి అన్నట్టు. ఇంట్లోకి వస్తే గొడవలు చేస్తారు, బయటికి పోతే ఏం చేస్తారు, దండలేస్తారు అనే సామెత చాలా కుటుంబాల్లో ఉంటది. కాబట్టి అటువంటి వాతావరణం లేకుండా పూలే గారు ఒక విప్లవాన్ని తన సహచరితో ప్రారంభించాడు. ఆమె జస్ట్ 11 సంవత్సరాల వయసులో ఉంది అప్పుడు, ఆయన 13 సంవత్సరాల వయసులో ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి 11 సంవత్సరాల వయసులో ఉన్న తన భార్యను లేదా తన సహచరిని చేరదీసి ఆమెకు చదువు నేర్పడమే కాకుండా, ఆమెకు ట్రైనింగ్ ఇప్పించడమే కాకుండా, ఆమెను తన పెట్టినటువంటి స్కూళ్ళలో, తాను నిర్మించినటువంటి, తను నడుపుతున్నటువంటి స్కూళ్ళలో టీచర్ గా ప్రవేశపెట్టి, టీచర్ గా ఆమెను అపాయింట్ చేసుకొని, మిగతా ఒక ఎవరైతే ముస్లిం స్త్రీ ఉందో ముస్లిం స్త్రీ యొక్క సహాయం తీసుకొని, ఇతరత్ర బ్రాహ్మణుల్లో కూడా ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క సహాయం తీసుకొని ఎడ్యుకేషన్ అనే ఒక విప్లవాన్ని ఆయన చాలా ప్రోగ్రెసివ్ గా, చాలా విమర్శనాత్మకంగా, చాలా విప్లవాత్మకంగా ఆయన ఎడ్యుకేషన్ తీసుకొని వచ్చాడు. ఆనాటి కాలంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రవేశపెట్టలేనంతటి అద్భుతమైన ఒక సామాజిక చైతన్యంతో కూడినటువంటి ఎడ్యుకేషన్ ను ఆ సమాజానికి ఆయన అందివ్వగలగడం అనేటటువంటిది భారతీయ చరిత్రలోనే మనం ఊహించగలిగినటువంటి ఒక విషయంగా భావించాలి. వినబడుతుందా అండి? వినబడుతుందా? వినబడుతుంది సార్. పూలే తన యొక్క ఉద్యమాన్ని, సామాజిక ఉద్యమాన్ని ఎడ్యుకేషన్ తో ప్రారంభించినటువంటి వాతావరణం మనం గమనించవచ్చు. అంటే ఆ విప్లవం ఎట్లా ఉంటుంది అనేటటువంటి దానికి ఉదాహరణగా నేను ఇది చెప్తున్నాను. తన సహచరినే తన యొక్క మొదటి ప్రయోగంగా ఆమెకు విద్యను అందించడమే కాకుండా ఆమెను కూడా విద్యలో భాగంగా వాడుకోవడం, ఇతరులకు విద్య చెప్పించడానికి ఉపాధ్యాయురాలుగా వాడుకోవడం అనేది ఆమె జీవిత చరిత్రలో కూడా మనం చూస్తాం. వాటి జోలికి వెళ్లకుండా ఒక 1 అవర్కే నేను రిస్ట్రిక్ట్ అవుదాం అనుకుంటున్నాను కనుక మొత్తం ఈయనకు సంబంధించినటువంటి ఒక సమగ్రమైన అవుట్లుక్ మాత్రము, మీరంతా మేధావులు చదువుకున్న వాళ్ళే కాబట్టి, ఆల్రెడీ ఆయన పుస్తకాలు కూడా మీరు చదువుంటారు కాబట్టి జస్ట్ అవుట్లుక్ మాత్రమే, అంటే ఏ విధంగా ఆయనకు జీవితం కొనసాగింది, ఏ విధంగా ఆయన విప్లవం కొనసాగింది అనే దాన్ని ఒక ఆ విధమైనటువంటి అవుట్లుక్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఎడ్యుకేషన్ తో ఆయన యొక్క సంస్కరణ ప్రారంభమైంది, లేదా విద్యా సంస్కరణ అనొచ్చు, మీ ఇష్టం. దాన్ని సామాజిక విప్లవంగా తీసుకుంటే అది సామాజిక సంస్కరణ అవుతుంది. ఇకపోతే రెండవది ఏదైతే ఉన్నదో అది ఈ భారతీయ సంస్కృతిలో లేదా భారతీయ చరిత్రలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఏ రచయిత చేయనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాడు. అది సాహిత్యంలో దొరికినటువంటి అపశృతులను, సాహిత్యంలో దొరికినటువంటి శూద్ర వ్యతిరేకమైనటువంటి విషయాలను, అతి శూద్ర వ్యతిరేకమైనటువంటి విషయాలను ఆయన పొదివి పట్టుకొని వాటిని విమర్శించి వాటిని సంస్కరించే దిశగా ప్రయత్నం చేశాడు.
అంతేకాదు ఇన్నాళ్ళుగా ఆధిపత్య శక్తులు, ఇన్నాళ్ళుగా లేకపోతే దోపిడీ శక్తులు, ఇన్నాళ్ళుగా ఏమంటామంటే మనము పెత్తందారి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ భూస్వామ్య పెత్తందారి పెట్టుబడిదారి శక్తులు అనొచ్చు ఇంకొక మాటలో చెప్పడం, ఎందుకంటే వాళ్ళంతా కూడా పెట్టుబడిదారులే. ఇట్లాంటి శక్తులు వేసినటువంటి చరిత్రను, ఇంతవరకు రాసినటువంటి చరిత్రను తనదైనటువంటి కోణంలో ఒక విభిన్నమైనటువంటి దృక్పథంతో ఈ దేశంలో ప్రారంభించినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మనం అందరం కూడా చెప్పుకోక తప్పదు. సో సాహిత్యంలో ఎలాంటి పెడధోరణులు సంభవించినవి, చరిత్రలో ఎలాంటి పెడధోరణులు సంభవించినవి, చరిత్రను ఏ రకంగా ఒక వర్గము తన యొక్క అనుకూలంగా, ఒక వర్గం తమ యొక్క ఏమంటారంటే సౌకర్యం కోసం రాసుకున్నారు అనే విషయాన్ని ఆయన తీసుకొచ్చినటువంటి విధానాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. నెంబర్ 1, ఆయన గులాంగిరి అనే పుస్తకాన్ని రాశాడు. 1873లో గులాంగిరి అనే పుస్తకాన్ని రాశాడు. గులాంగిరి ఈ పుస్తకాన్ని మీరు అందరూ కూడా చదవవలసినటువంటి అవసరం ఉంది. ఆయన రాసినటువంటి ఒక 2-3 పుస్తకాలు చెప్తాను. తృతీయ రత్న అనే ఒక పుస్తకాన్ని రాశాడు. తృతీయ రత్న అంటే విద్య, 1వ కన్ను, 2వ కన్ను, 3వ కన్ను ఏంటంటే విద్య. తృతీయ రత్నగా భావించాడు. 3వ కన్నుగా అది నాటకం, చాలా అద్భుతంగా రాస్తాడు ఆయన. అది కూడా మనకు నాసు మరాఠీ భాషలో రాశాడు. నాసు మరాఠీ భాషలో రాశాడు. దయచేసి మీరు అందరూ కూడా దాన్ని చదువుతారని నేను కోరుకుంటున్నాను. ఇక రెండవది ఇప్పుడే చెప్పాను గులాంగిరి. గులాంగిరి అనేటటువంటి పుస్తకం భారతీయ చరిత్రలో అసలు దాన్ని ఎక్కడ మాట్లాడరు, అసలు దాని గురించి ఎక్కడ రాయరు. కానీ అసలు గులాంగిరి అనేటటువంటి పుస్తకం భారతీయ చరిత్రను ఏ విధంగా పునర్నిర్మించింది, భారతీయ చరిత్రలో ఏ విధంగా కొత్త పుంతలు దొరికింది, భారతీయ చరిత్రలో ఏ విధంగా ఒక నూతన దృక్పథాన్ని అద్దింది ఈ దేశ చరిత్రకు. ఆ తర్వాత వచ్చినటువంటి చరిత్రకారులంతా కూడా ఆ దృక్పథాన్ని అడాప్ట్ చేసుకొని ఆ కోణంలోనే రచనలు చేసినటువంటి పరిస్థితి, ఆ కోణంలోనే హిస్టరీని రచించినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. అట్లే ఇంకొక పుస్తకము సేద్యగాని చర్నకోల విపేడ్ ఆఫ్ ది ఫార్మర్స్ అనేటటువంటి ఒక బుక్ రాస్తాడు. అది సేద్యగాడు అంటే రైతులు ఏ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాడు. ఆ రోజుల్లోనే చూడండి, రైతు ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే ఇది కార్మిక ఉద్యమం చేశాడు, రైతు ఉద్యమం చేశాడు, మిల్లుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ మినిమం జీతాల కోసం, మినిమం పని గంటల కోసం పోరాటం చేశాడు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. వడ్డీ వ్యాపారులను దేశం నుంచి తరిమి కొట్టేంత పరిస్థితిని తీసుకొచ్చాడు. వడ్డీ వ్యాపారులకు వ్యతిరేకంగానే కాదు, సామాజిక సంస్కరణ ఉద్యమాలను కూడా ఎలా నడిపాడో మనం గమనించే ముందు ఈ గులాంగిరి అనేటటువంటి పుస్తకాన్ని గురించి నేను మాట్లాడతాను. గులాంగిరి అనే పుస్తకంలో భారతీయ చరిత్రలో రాసినటువంటి 10 అవతారాలు, లేదా సాహిత్యంలో, పురాణిక సాహిత్యంలో, వైదిక సాహిత్యంలో రాసినటువంటి 10 ఏవైతే ఈ అవతారాలు ఉన్నాయో, ఈ 10 అవతారాల యొక్క గుట్టును ఆయన విభిన్న కోణంలో, లేదా విమర్శనాత్మకంగా, లేదా తనదైనటువంటి నూతన దృక్పథం రాసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు అక్కడ చూడవచ్చు. ఉదాహరణకు ఒకటి చెప్తాను. మత్స్య పురాణం అనేటటువంటి గ్రంథాన్ని ఆయన తీసుకుంటాడు. ఆ మత్స్యావతారం అనే దాన్ని తీసుకొని ఒక్క 10 నిమిషాలు అయిపోయింది తీసుకొని ఈ మత్స్య పురాణం ఏదైతే ఉన్నదో, ఈ మత్స్య పురాణాన్ని ఆయన కొత్త కోణంలో ఎలా తీసుకొచ్చాడో చూద్దాం. మత్స్యావతారం అంటే ఏంటంటే, ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు సముద్ర మార్గం గుండా వచ్చారు. ఈ సముద్ర మార్గం గుండా వచ్చినటువంటి సందర్భంలో పుట్టీలంటే చిన్న చిన్న పడవల మీద, వెదురు బొంగులతో అల్లినటువంటి పడవల మీద ముగ్గురు నలుగురుగా భారతదేశానికి వచ్చారు. ఆ వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళను మొట్టమొదట ఎదుర్కొన్నటువంటి వాడు, వాళ్ళు సముద్ర మార్గాన్ని దిగగానే, భూమి మీద అడుగు పెట్టగానే వాళ్ళని ఎదుర్కొన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతడే శంఖాసురుడు అని చెప్తాడు. ఆ శంఖాసురుణ్ణి వీళ్ళంతా కూడా మాయ చేసి చంపేసినటువంటి విధానాన్ని, అంతం చంపేశారు కాబట్టే అతడు అనార్యుడు అయినందువల్లనే, అనార్య చక్రవర్తి, అనార్య రాజు అయినందువల్లనే అతను గులాంగిరిలో 10 అవతారాలు ఉన్నాయి. ఆ 10 అవతారాలను గురించి ఆయన చాలా స్పష్టంగా వర్ణిస్తాడు. నృసింహ అవతారం ఎట్లా పుట్టుకొచ్చింది, రామావతారం ఎట్లా వచ్చింది, మూలవాసి అంటే లోకల్ గా ఉన్నటువంటి కింగులను ఆయన క్షత్రియులు అనకుండా క్షేత్రియులు అనడము, వాళ్ళు ఫీల్డ్ లో పనిచేసినటువంటి వాళ్ళని చెప్పడము, పాలకులను చెప్పడము, వాళ్ళందరినీ ఆర్యులు ఏ విధంగా నాశనం చేశారు, అదంతా కూడా చాలా అద్భుతంగా రాసినటువంటి పుస్తకం గులాంగిరి. విద్య అట్లా రైతుల గురించి రాసినటువంటి పుస్తకం సేద్యగాని చర్నకోల. అట్లాగే ఇంకొక అద్భుతమైనటువంటి కావ్యం ఏంటంటే, ఆయన శివాజీవంకా పావడా అనే ఒక పుస్తకం రాస్తాడు. శివాజీవంకా పావడా అంటే ఏంటంటే, శివాజీ గారి యొక్క జీవితాన్ని గురించి, శివాజీని బ్రాహ్మణ రక్షకుడుగా అభివర్ణిస్తున్న కాలంలో శివాజీకి శూద్రుడిగా ఎట్లా అవమానం జరిగింది, శివాజీని ఏ విధంగా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన తన యొక్క గ్రంథంలో రాసుకొచ్చాడండి.
ఆఖరికి శివాజీ సమాధిని కనిపెడతాడు ఆయన. శివాజీని సమాధి కనిపెట్టడంతో పాటు శివాజీ సమాధి చుట్టూ కూడా ఆయన శుభ్రం చేయించి దాన్ని ఇగో ఇది శివాజీ సమాధి అని చెప్పేసి ఆనవాళ్ళను ఆధారంగా తీసుకొని అక్కడ రాసినటువంటి మొత్తం అన్ని ఎవిడెన్స్ తో సహా తీసుకొచ్చి శివాజీ జన్మదినాలను శివాజీ కార్యక్రమాలను కూడా చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఆయన సాహిత్యపరంగా, ఈ రకంగా కూడా ఆయన చారిత్రకంగా కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి రచనలు చేస్తూ సమాజంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. చరిత్ర చూడనటువంటి, చరిత్రకు తెలియనటువంటి, చరిత్రకు గుర్తు లేనటువంటి అనేక రకమైనటువంటి అంశాలను ఈ సమాజానికి ఆయన అందించినాడు అని చెప్పేసి భావించవచ్చును. ఇకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో ఏ విధమైనటువంటి సామాజిక విప్లవాలను తీసుకొచ్చాడు. ఉదాహరణకి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మాట్లాడేటటువంటి వాతావరణం లేదు, అయినా సరే పాపం ఈ రెస్టారెంట్ వాళ్ళు కేఫ్ వాళ్ళు మనకు కొంత అవకాశం కల్పించారు. కాబట్టి నేను ఒకటే చిన్న సంఘటన చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. అదొకటి ఏంటంటే సత్యశోధక్ సమాజ విప్లవం. ఈ సత్యశోధక్ సమాజ విప్లవం ద్వారా ఆయన అద్భుతమైనటువంటి సమాజ మార్పులు తీసుకొచ్చాడు. ఎంత సామాజిక విప్లవం తీసుకొచ్చాడంటే 1873 సెప్టెంబర్ 24వ తారీఖున ఆయన సత్యశోధక్ సమాజ్ పెట్టాడు. సత్యశోధక్ సమాజ్, సత్యమును శోధించేటటువంటి సమాజము. ఒక సత్యాన్ని శోధించేటటువంటి సమాజం ఉండాలని ఆ రోజుల్లో ఒక సంస్థని ఏర్పాటు చేయడం అనేటటువంటిది ఆషామాషి వ్యవహారం అసలే కాదు అని ఆయన స్థాపించాడు. స్థాపించడంతో పాటు ఆయన బ్రాహ్మణ వర్గాలు లేకుండా, పౌరోహిత వర్గం లేకుండా, వీళ్ళెవ్వరు లేకుండా పెళ్లిళ్ళు చేసేవాడు. అక్కడ పెళ్లిలో ఖర్చులు ఉండవు. అక్కడ పెళ్లిలో ఏమంటారు, ఆచార సాంప్రదాయబద్ధంగా వచ్చేటటువంటి పుస్తలు కట్టుకోవడం, తాళి కట్టుకోవడం ఉండదు. ఆచార సాంప్రదాయాలుగా వచ్చినటువంటి మెట్టెలు ఉండవు. ఆచార సాంప్రదాయాలుగా వచ్చినటువంటి ఏదైతే ఉంటాయో ఈ సామాను ఉంటాయి, ఏమంటారు బియ్యము, ఉప్పు, పప్పు, పసుపు, కొమ్ములు ఇవన్నీ వాడతారు కదా, తమలపాకులు, రవికలు ఇట్లాంటివి ఏమి లేకుండా చాలా సింపుల్ గా ఆయన పెళ్లి యొక్క అవసరాన్ని, పెళ్లి యొక్క సామాజిక ఒప్పందాన్ని, పెళ్లి యొక్క కొత్త డెఫినేషన్ ఇస్తూ పెళ్లి యొక్క అవసరాన్ని, సామాజిక నీడును గమనించి ఆయన అతి నిరాడంబరంగా ఎలాంటి ఖర్చు లేకుండా అతి తక్కువ ఖర్చులో పెళ్లి అయిపోయే విధంగా పౌరోహిత్య వర్గం లేకుండా పెళ్లి చేశాడు ఆయన. పౌరోహిత్య వర్గం లేకుండా చావులు చేశాడు ఆయన. పౌరోహిత్య వర్గం లేకుండానే ఏ కుటుంబానికి అవసరమైనటువంటి ఏ కార్యక్రమాలు ఉంటాయో ఆ కార్యక్రమాలన్నింటిని కూడా ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్లనే విధువరాలను తీసుకురావడం, వాళ్లకు ఒక ఆశ్రమం ఏర్పాటు చేయడం. ఆయన స్వయంగా ఒక బ్రాహ్మణ విధువరాలకు పుట్టినటువంటి ఒక పిల్లోని తెచ్చి యశ్వంతరావును పెంచుకుంటాడు. ఆ బ్రాహ్మణ విధువరాలకు పుట్టినటువంటి ఆ సంతానాన్ని పెంచుకొని అతన్ని డాక్టర్ చేస్తాడు. ఆ రోజుల్లోనే అతడు డాక్టర్ అవుతాడు. ఇతని తర్వాత సత్యశోధక సమాజాన్ని నడిపిస్తాడు. ఆయన పేరే యశ్వంతరావు. ఇట్లా సత్యశోధక సమాజ్ ఏర్పాటు చేసినప్పుడు సత్యశోధక సమాజ్కి వ్యతిరేకంగా, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలకు వ్యతిరేకంగా సనాతనవాదులు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఒకటి ఉంది మనకు. నేను ఆ ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. ఇట్లా ఎందుకు కోర్టు వెళ్ళారంటే, బ్రాహ్మణ వర్గాలు ఈయన పెళ్లిళ్ళు చేస్తున్నాడు, ఈయన శుభకార్యాలు చేస్తున్నాడు, ఈయన ఒక గృహానికి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలను మా అవసరం లేకుండానే చేస్తున్నాడు, అది మా వృత్తిని ఇతను కొల్లగొడుతున్నాడు, మా కడుపు మీద కొడుతున్నాడు అని చెప్పేసి అందరు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈయన కూడా ఆ కోర్టులో సరైనటువంటి వాదన వినిపిస్తాడు. అదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఏం చెప్తాడంటే, ఈ రోజు నుంచి ఎవరు కూడా వీళ్ళకు గడ్డం గీయొద్దు, ఆ తర్వాత మన సంగతి ఏందో తెలుస్తుందని చెప్పేసి పిలుపునిచ్చినప్పుడు పెద్ద ఎత్తున చాలా మంది ఆయన పిలుపుని మేరకు తీసుకొని గడ్డాలు చేయకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఆయన కోర్టులో జడ్జిమెంట్ ఏమి ఇస్తాడంటే, అయ్యో వాళ్ళకు సంబంధించినటువంటి కడుపుని ఎందుకు, వాళ్ళకు సంబంధించిన వృత్తిని కడుపు మీద కొట్టడం ఎందుకయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన, నాకు సంబంధం లేదండి, ప్రజలు కోరుకుంటున్నారని చెప్తాడు. వాళ్ళని కూడా అడిగినప్పుడు, ప్రాసిక్యూషన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అవునండి మాకు వాళ్ళు పెళ్లి చేయడం ఇష్టం లేదంటారు. అప్పుడు ఆ పురోహిత వర్గం ఏం చెప్తుందంటే, సరే పెళ్లిళ్ళు వాళ్ళని చేసుకోమనండి, ఇబ్బంది లేదు, కానీ ఆ వృత్తి మాది గనక పెళ్లి చేసుకొని వాళ్ళే చేసుకోవాలి, కానీ ఒక పెళ్లికి అయ్యేటటువంటి ఖర్చు మాత్రం మా ఇళ్లలో పెట్టండి, ఆ పెళ్లికి అయ్యే ఖర్చు మాత్రం మాకు అప్పగించండి అని చెప్పేసి ఆ విధంగా ఒక చట్టాన్ని ఇవ్వండి, ఒక జీవోని ఇవ్వండి అని చెప్పేసి అక్కడ ఆ జడ్జి గారిని కోరుతారు బ్రాహ్మణ వర్గాలు. అప్పుడు ఒక జీవో ఇస్తారు, ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఆయన. చేసినప్పుడు పూలే నా అభిప్రాయాన్ని పేపర్లో రాస్తున్నానని చెప్పేసి పేపర్ మీద రాసి కోర్టుకి ఇస్తాడు. వాళ్ళు పేపర్లు చూస్తే ఏముండదు. జడ్జి గారు కోప్పడి, ఏమయ్యా ఈ మాట అంటున్నావు ఏంటి, వైట్ పేపర్ ఇచ్చి ఎందులో రాశానని చెప్తావంటే ఆయన అంటాడు, నా పేపర్లో ఏ విధంగానైతే అక్షరాలు లేవు, నా పేపర్లో ఏ విధంగానైతే మ్యాటర్ లేదు, సమాచారం లేదు, అట్లాగే మీ తీర్పులో కూడా విలువ లేదు, మీ తీర్పులో సమాచారం లేదు, కాబట్టి
అది పనికిరాని తీర్పు అన్నట్టుగా ప్రయోక్షంగా చెప్తాడు. అప్పుడు జడ్జి గారు మరి ఏం చేద్దామంటే అప్పుడు జడ్జి గారితో అంటాడు ఈయన, సరేనండి వాళ్ళే చెప్పులు కుట్టుకోమనండి, కానీ డబ్బులు మా చెప్పులు కుట్టే వాళ్ళకి ఇవ్వనండి. కుండలు వాళ్ళనే చేసుకోమని, కుండలకు అయ్యే ఖర్చును మాత్రం మా కుమ్మరి వాళ్ళకి ఇవ్వమనండి. వాళ్ళు బట్టలు ఉతుకోమనండి, ఆ అయ్యేటటువంటి డబ్బును మా రజకులకు ఇవ్వమనండి అని ఇట్లా కులవృత్తుల యొక్క ప్రాధాన్యతను, కులవృత్తుల యొక్క గొప్పతనాలను గురించి, దాని యొక్క సామాజిక అవసరతను గురించి, విలువను గురించి, హ్యూమన్ డిగ్నిటీని గురించి, లేబర్ డిగ్నిటీని గురించి ఆ కోర్టులోనే ఆయన వాదించడం, ఆ తర్వాత ఆ కేసు కొట్టివేయబడడం, ఆ తర్వాత రిలీఫ్ జరగడం అనేటటువంటి జరుగుతుంది. ఈ రకంగా ఆయన మున్సిపల్ ఏమంటారు కౌన్సిల్ కు ఆయన మెంబర్ గా ఎన్నిక అవుతాడు. అక్కడ కూడా పబ్లిక్ అంటే ట్యాంక్స్ లాంటివి, చెరువులు లాంటి వాటిని అందరూ వాడుకోవాలని చెప్పేసి ఆయన ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తాడు కౌన్సిల్లో కూడా. అంతేకాదు తన ఇంట్లోనే ఒక బావి తవ్వి ఆ బావిలో నీళ్లు తోడుకోవడానికి ఎస్సీ కులాల వాళ్ళందరినీ తన ఇంట్లోకి తీసుకొచ్చి, మిగతా కింది కులాల వాళ్ళని తన ఇంట్లోకి తీసుకొచ్చి ఆ చేద బావి అంటాం కదా, ఆ చేద బావి నుంచి వాళ్ళందరినీ నీళ్లు తోడుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఆయన ఆ రోజుల్లో చేసినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇట్లా సామాజిక వ్యవస్థ లోపల, విద్యా వ్యవస్థ లోపల, హిస్టరీ లోపల, సాహిత్యం రాయడం లోపల, మొత్తం కార్మిక వర్గాల లోపల, అట్లాగే ఇంకేమంటారంటే మనం రైతుల్లో వడ్డీ వ్యాపారుల చేత బాధింపబడుతున్నటువంటి బాధితుల కోసం అసలు ఒక పెద్ద ఉద్యమాన్ని, ఒక ఏమంటారంటే సమగ్రమైనటువంటి విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన చేసినటువంటి, మీకు ఒక విషయం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్నది కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు పెట్టినటువంటి సత్యశోధక సమాజ్ స్కూల్ని చదువుకుంటాడు. అది బాబాసాహెబ్కు ఆటోమేటిక్ గా వారసత్వంగా వచ్చేస్తుంది. అట్లా చూసినా గురువే, ఇట్లా చూసినా, సామాజికంగా చూసినా తన గురువే, ఆ రకంగా చూసినా కూడా మనకు ఆయన గురువు అనేటటువంటి చెప్పుకునేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగానే సామాజిక విప్లవం కూడా పూలే గారి కాలం నుంచి ఎట్లా ప్రారంభమైంది, పూలే గారు తన ప్రణాళికబద్ధమైనటువంటి సామాజిక విప్లవాన్ని ఈ దేశంలో ఎలా సృష్టించగలిగాడు అనేటటువంటి విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. చివరికి ఆయనకు పక్షవాతం వస్తుంది. పక్షవాతంతోనే 1890లో ఆయన మరణిస్తాడు. 90-91 అనుకుంటాను. పక్షవాతం వచ్చినప్పుడు పాపం అతనికి ఆర్థిక వనరులు లేకపోవడం, సత్యశోధక సమాజం ఒకవైపు నడిపిస్తుండడం, ఒకవైపు సనాతనవాదులు దాడి చేయడము, ఈ అన్ని పరిణామాల క్రమము లోపల ఆయన చివరికి పక్షవాతంతో మరణించినటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎక్కడైతే మహాత్మా జ్యోతిరావు పూలే ఉన్నాడో ఆయన శూద్ర వర్గాలకే కాకుండా, అతి శూద్ర వర్గాలకే కాకుండా మొత్తం భారతీయ సమాజానికి ఒక ఆదర్శ పురుషుడు, మొత్తం భారతీయ సామాజిక విప్లవంలో ఎన్నదగినటువంటి వాడు. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచే మందు ప్రారంభించాడు, ఎక్కడైతే సమస్య ఉందో అక్కడి నుంచే పరిష్కారం ఎత్తుకున్నాడు. ఏ సమస్యనైతే అతడు గుర్తించాడో ఆ సమస్యను సమూలంగా తీసేసేటటువంటి సమూలాత్మకమైనటువంటి మార్పులు కోరుకుంటూ ఆ పద్ధతుల్లోనే తన యొక్క ఉద్యమాన్ని కొనసాగించాడని మీ అందరికీ మనవి చేస్తూ